ఉగ్రమూకల్ని పాక్ నియంత్రించకపోతే జవాబు ఎంత గట్టిగా ఉంటుందో మెరుపు దాడులతో వైమానిక దళం చాటిందని సిఆర్పీఎఫ్ విశ్రాంత డీజీ కోడె దుర్గప్రసాద్ అన్నారు. శత్రువు ఊహకందకుండా మెరుపు వేగంతో పనిచేసుకొచ్చారంటూ వైమానిక దళాన్ని అభినందించారు. దేశ సరిహద్దులోనే కాదు, అవసరమైతే అవతలికి వెళ్లి మరీ ముష్కరమూకల పేచ మనచగలమనే సంకేతాన్ని ఈ దాడి ద్వారా పంపగలిగామన్నారు. మెరుపు దాడులకు సంబంధించి దుర్గప్రసాద్తో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు. భారత వైమానిక దళం పాక్ ఆక్రమిత ప్రాంతాల్లోకి వెళ్లి జరిపినటువంటి వైమానిక దాడులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ దాడులకు సంబంధించి ఈ దాడులు జరపడం ద్వారా భారతదేశం ఏ విధమైనటువంటి పైచేయి సాధించింది అనే అంశాలపై మనతో పాటు తెలుసుకునేందుకు సిఆర్పీఎఫ్ విశ్రాంత అధికారి దుర్గాప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. ఈ రోజు ఉదయం జరిగినటువంటి దాడిని మీరు ఎలా అభినందిస్తారు? మనకి పాకిస్తాన్ ఒక ఛాలెంజ్ విసిరి ఒక దొంగ దెబ్బ తీస్తే దానికి పర్యవసానం ఎట్లా ఉంటుంది అన్నది మరొకసారి ఒక గట్టి జవాబులాగా ఇవ్వడం జరిగిందండి. ఎప్పుడు కూడా ఇంకొకసారి పాకిస్తాన్ ఇటువంటి దుశ్చర్యలకి పాల్పడడానికి సాహసించడానికి ఒక 4 సార్లు ఆలోచించగానే చేయకుండా ఉండే విధంగా జవాబు ఇవ్వడం జరిగింది. అంటే ఏమిటంటే మా సత్తా ఏమిటి, మీరు మా పౌరులకు నష్టం కలిగించారు, మేము మీ పౌరులకు నష్టం కలిగించకుండా బట్ ఉగ్రవాదులకు మాత్రం సరైన పాఠం ఏ విధంగా నేర్పుతాము, ఆ ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకి ఏ విధంగా పాఠం నేర్పుతాము అన్నది ఇంకొకసారి మనం నిరూపించడం జరిగింది. అంటే దేశీయ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన స్థాయిరాలు కావచ్చు, వాళ్ళ తాలూకా వాళ్ళు ఉండేటువంటి ప్రాంతాలు కావచ్చు, వాటి మీద పెద్ద ఎత్తున వైమానిక దాడులు జరిపాము అని చెప్తున్నారు. భారీ ఎత్తున నష్టం జరిగింది అంటారు. మీరు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు, గతంలో మీరు అక్కడ పనిచేసినటువంటి రీతిలో ఎంత మేరకు ఉగ్రవాద సంస్థకు దాడి జరిగిందని అంచనా వేయచ్చు? జరిగిన దాడి విధానం చూసినా, వాడిన మందు సామాగ్రి 1000 kgs బాంబు వేసామన్నారు. అప్పుడు ఆ మాత్రం నష్టం జరగడం అనేది పెద్ద ఆలోచించాల్సిన విషయం కాదు. ఎందుకంటే పర్టికులర్లీ ఇది ఎంతో పెద్ద ఏరియా మీద చేసిన దాడి కాదు. ఒక ప్రిసైజ్గా ఫోకస్ చేసి ఒక పర్టికులర్ స్థావరం మీద ఎక్కడైతే 100 మంది ఇటువంటి ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్నారో అటువంటి స్థావరం మీద ఫోకస్ చేసి దాడి చేసినప్పుడు అది మన గురి లక్ష్యంగా అది పెట్టుకుని మాత్రం గురి చూసి మరీ కొట్టాం. తప్పకుండా అది ఆ నష్టం వాళ్ళకి వాటిల్లింది. ఈ సర్జికల్ స్ట్రైక్ రెండో సర్జికల్ స్ట్రైక్ అంటున్నారు. అంటే ఈ వాళ్ళు తేరుకునే లోపలే మొత్తం పెద్ద ఎత్తున జరిగి సురక్షితంగా మన విమానాలు మళ్ళీ మన ప్రాంతానికి రావడం జరిగింది. సిఆర్పీఎఫ్ వాళ్ళకి జరిగినటువంటి నష్టానికి ఇది పెద్ద ఎత్తున వాళ్ళకి మనం హెచ్చరిక చేసినట్టుగా అనుకోవచ్చు. హెచ్చరిక కాదండి, ఇది సమాధానం చెప్పామండి. ఇంకోసారి మా వైపు చూడొద్దనే హెచ్చరిక ఆ విధంగా చెప్తారంటే ఎస్, ఎప్పుడు ఇటువంటి దుశ్చర్య అంటే ఇంకోసారి వాళ్ళు పాల్పడాలి అని అంటే దానికి పర్యవసానం ఎట్లా ఉంటుంది అన్నది కూడా వాళ్ళకి చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా మనం ఇంకోసారి ఈ దాడిలో నిరూపించడం జరిగింది. పాక్ ప్రధాని మేము హెచ్చరికలు జారీ చేస్తున్నారు, మేము మా వైపు కన్నెత్తి చూస్తే మేము దాడులు చేస్తామంటారు. అంటే దీనికి మనం ఎలాంటి సమాధానం ఇచ్చామనుకోవచ్చు? ఆయన మీరు దాడి చెయ్యాలని ఆలోచిస్తే మేము దాడి చేస్తాము అన్నాడు. ఆయన మాటల్లో చెప్పారు, మనం చేతల్లో చూపించాం. ఏమని చూపించామంటే మీరు దాడి చేయడానికి ఎవరికైతే ట్రైనింగ్ ఇస్తున్నారో వాళ్ళని మేము పూర్తిగా ముందే ఆ ట్రైనింగ్ పూర్తి కాకుండా ఆ దాడులు మీరు జరపకుండా ఇక్కడే మేము పూర్తిగా ధ్వంసం చేయగలము. ఇంతకుముందు భూభాగం మీదగా వచ్చి చేసాము, ఇప్పుడు వాయు మార్గంగా వచ్చి చేసాము. మాకంటే ఏ మార్గం నుంచి అయినా చూసినా మీ శక్తి కన్నా మా శక్తి చాలా ఎక్కువ, మా శక్తి కన్నా సామర్థ్యం ఎక్కువ, మిమ్మల్ని ఎప్పుడు కొట్టాలంటే అప్పుడు మేము కొట్టగలము, జాగ్రత్త అని చెప్పి కూడా ఒక విధమైన సూచన చేసినట్టుగా అయినదన్నమాట. 1970 ఆ ప్రాంతంలో ఇలాంటి దాడులు జరిగాయి. ఆ తర్వాత మళ్ళీ ఇలాంటి దాడులు మరోసారి భారత వైమానిక దళాలు చేసేయి అంటారు. అంటే అప్పుడు ఇప్పటికి మధ్య ఎలాంటి మార్పు జరిగింది అనుకోవచ్చు? 1971 తర్వాత మన వాయుసేన ఈ వాస్తవాధీన రేఖను దాటి వాళ్ళ ఏరియాలోకి వెళ్ళడం జరగలేదని చెప్పుకోవచ్చు. కానీ అవసరం పడితే ఎప్పుడు కూడాను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మనం వెళ్ళగలము, రాగలము, నష్టం లేకుండా అన్నది ఒకసారి మరి ఇంకోసారి ప్రూవ్ చేసాం. అంటే అప్పటికి ఇప్పటికి కూడాను మనదే పై చేయి అన్నది చాలా సుస్పష్టంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చూపించామండి. సరిహద్దు ప్రాంతాల్లో ఈ జరిగిన దాడి తర్వాత ప్రభుత్వం అందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు సరిహద్దు ప్రాంతాల్లో తీసుకోవాలంటుంది? ఒక పక్క సిఆర్పీఎఫ్ దళాలు పెద్ద ఎత్తున మోహరిస్తున్నారు, మరోపక్క సరిహద్దు అంతా కొంచెం అప్రమత్తంగా ఉంటుంది. ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు అవసరం మన సైన్యానికి? మనం ఎప్పుడు అప్రమత్తంగానే ఉంటామండి, కొత్తగా అప్రమత్తంగా ఉండే ప్రసక్తే లేదు. ఎప్పుడు మనం అప్రమత్తంగానే ఉన్నాం. కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఏమైనా దుశ్చర్యలకు పాల్పడతారా, దానివల్ల ప్రజలకు ఏమైనా నష్టం అవుతుందని చెప్పి ఆ విధమైన ఎడిషనల్ అప్రమత్తత మనం తీసుకుంటాం. బట్ అదర్వైజ్ మన ఫోర్సెస్ ఎప్పుడు కూడాను
మన బలగాలు వెదర్ వాస్తవాధీన రేఖ కానివ్వండి, ఇంటర్నేషనల్ బార్డర్ మీద కానివ్వండి, లోపల పక్కన కానీ ఎప్పుడు కూడాను సిద్ధంగానే ఉన్నాం. ఎందుకంటే పాకిస్తాను 71 తర్వాత ఒకటి న్యూక్లియర్ క్యాపబిలిటీ బిల్డప్ చేసుకోవాలని ఒక పట్టుదలతో ఉండి చేసుకున్నారు. రెండోది విల్ మేక్ ఇండియా బ్లీడ్ విత్ 1000 cuts అనే ఒక యుద్ధ డాక్టరీని అడాప్ట్ చేసుకున్నారు. సో ఈ రెండిటి వల్ల పర్టికులర్లీ ప్రత్యేకించి రెండో దానివల్ల మనం ఎప్పుడు ఏదో ఒక నష్టం కలిగించాలి, ఏదో విధంగా చేయాలని చెప్పేసి తాపత్రయపడుతూనే ఉన్నారు, ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆ ప్రయత్నాల్లో కొన్ని మన మీద దాడులు వాళ్ళు కొంత పైచేయి పొందిన తర్వాత దానికి వెంటనే మనం సరైన సమాధానం ఇవ్వడం జరిగింది. కాకపోతే లాస్ట్ టైం 2016లో ఒక మంచి జవాబు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంకోసారి చూద్దామని చెప్పి సాహసించి ఉంటారు. ఇప్పుడు కూడా మళ్ళీ అగైన్ ఇంకో మంచి జవాబు దొరికింది వాళ్ళకి. ఇక దీని తర్వాత వాళ్ళు ఇంకేమీ ఆలోచన ప్రస్తుతం చేస్తారని నేను అనుకోను. చేస్తే కనుక అది పెద్ద మూర్ఖత్వం అవుతుంది. తీవ్రవాద సంస్థలకు భారీగా పాకిస్తానే పెట్టుబడులు పెట్టి ప్రోత్సహిస్తోంది అనేటువంటి నిఘా వర్గాల హెచ్చరికలు ఉన్నాయి. ప్రోత్సహిస్తోంది అనేటువంటి ప్రచారం ఇటు ప్రపంచవ్యాప్తంగా కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పాక్ తన ఆలోచనని ఏ విధంగా మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని భావిస్తుంది? ప్రచారం కాదండి, వాస్తవం. ఎందుకంటే వాళ్ళ భూభాగంలో అన్ని ట్రైనింగ్ క్యాంపులు అంతమందితో అవుతున్నాయి అని అంటే ప్రభుత్వానికి తెలియకుండా జరగదు, అసాధ్యం. రెండోది అందరికీ తెలిసిన విషయం ఏంటంటే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ISI, పాకిస్తాన్ ఆర్మీ, ఈ రెండు కూడా వీళ్ళకి వెన్నుదన్నుగా ఉండడమే కాకుండా ట్రైనింగ్కి ప్లేస్ ఇవ్వడమే కాకుండా ఆయుధాలు సరఫరా చేయడము, ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళని, శిక్షణ ఇచ్చేవాళ్ళని కూడా సప్లై చేయడం అంతా చేశారు అన్నది కూడా అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి పాకిస్తాన్ ఈ ఉగ్రవాద సంస్థల్ని వాళ్ళ పాత ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్, ఆయనే శుభ్రంగా నవాజ్ షరీఫ్ గారు ముషరఫ్ ఆయనే టీవీలోనే చెప్పాడు, అవును ఒకప్పుడు మేము ఫలానా ఉగ్రవాదులు మేము హీరోలుగా ట్రీట్ చేసాము, వాళ్ళకి కావాల్సినంత ఇచ్చాము అని. అది వాళ్ళే ఓపెన్గా అడ్మిట్ చేసిన విషయం, అది కొత్త విషయం ఏం కాదు. సో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకి వెన్నుదన్నుగా ఉంటూ ఎప్పటి నుంచో చేస్తోంది. దాన్ని మనకి నష్టం కలిగించే విధంగా వాడుకోవడం కోసం వాడుకుందామని చెప్పేసి ఇంకా వాళ్ళకి ప్రోత్సహించారు. వాళ్ళ రోజున దాన్ని ఫలితం చూస్తున్నారు. ఒకవైపు వైమానిక దాడులు జరిపింది, మరోపక్క శ్రీనగర్లో NIA విస్తృతంగా ఉగ్రవాద సమస్యల స్థావరాలు కల్పించిన వాళ్ళకి, ఉగ్రవాదం ప్రోత్సహిస్తున్న వాళ్ళకి తనిఖీలు, వాళ్ళ ఇళ్లలో సోదాలు కూడా నిర్వహిస్తుంది. అంటే ఒకే సమయంలో రెండు వైపులా వాళ్ళని ఉగ్రవాద సంస్థను ఏరివేతే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది అనుకోవచ్చు. తప్పకుండా అండి. ఉగ్రవాదాన్ని ఏ విధంగా అయినా సరే బయట నుంచి కానివ్వండి, దేశంలోంచి కానివ్వండి, ప్రోత్సహించే వాళ్ళకి, దానికి సపోర్ట్ చేసే వాళ్ళకి ఒకేసారి మేము కఠినమైన చర్య తీసుకుంటున్నాము అని చెప్పి నిరూపించడం కోసం చేస్తున్న చర్యలు ఇవి. అండ్ దేశం మొత్తం మీద అందరూ కూడాను దీన్ని సపోర్ట్ చేసే చర్యలు అండి ఇవి. ఈ జరిగినటువంటి దాడిని ఇటు సినీ పరిశ్రమ కావచ్చు, రక్షణ రంగ నిపుణులు కావచ్చు, సామాన్య పౌరులు కూడా కావచ్చు, పెద్ద ఎత్తున ఇది పాకిస్తాన్కి ఇచ్చిన హెచ్చరిక అనేటువంటి ఒక పూర్తిస్థాయి సంతృప్తిని, అలాగే వాళ్ళ అభినందనలు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఈ సర్జికల్ స్ట్రైక్ 2ని మీరు ఎలా అనుకుంటున్నారు? సరైన సమయంలో సరైన సమాధానం అనుకుంటున్నానండి. ఎందుకంటే ఒకసారి మొన్న పుల్వామాలో జరిగిన తర్వాత మరలా ఒకసారి కొత్త రకంగా మేము దాడి చేసి మీకు నష్టం కలిగించగలము అని అనుకుంటే, మీరు మాకు ఒక మాదిరి నష్టం కలిగిస్తే మీకు విపరీతమైన నష్టం మేము కలిగించగలము, కానీ మీ పౌరులకు నష్టం కాకుండా మీరు చేసే ఏదైతే ఈ ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్న మీకు మేము నష్టం కలిగించగలము, ఇంకా కూడా నష్టం కలిగించగలము, కానీ బట్ ఇది ఒక చిన్న శాంపులే అని చెప్పేసి ఒక చిన్న దాడి, ఇది పెద్ద ఎత్తున దాడి కాదు, చిన్న దాడి, కొద్ది విమానాలు మాత్రమే వెళ్ళాయి అంతే. చిన్న దాడి చేశారు, ఆ చిన్న దాడిలో అంత నష్టం కలిగించారు, వాళ్ళకి మన సత్తా ఏంటో నిరూపించి వచ్చారు. సో ఇట్స్ ఏ గుడ్ థింగ్ అండ్ అందుకనే అందరూ కూడా హర్షిస్తున్నారు దీని గురించి. పాకిస్తాన్ కనుక భారత భూభాగంకి వచ్చి భారతదేశంలో ఏ విధమైన విద్రోహ చర్యలకు పాల్పడాలని భావించినా అందుకు తగిన సమయంలో తగిన గుణపాఠం చెప్తాము, ఇది కేవలం ఒక శాంపిల్ మాత్రమే అనే విధంగా భారత వైమానిక దళం తమ దాడులు నిర్వహించిందని చెప్పి విశ్రాంత CRPF అధికారి దుర్గాప్రసాద్ గారు అభిప్రాయపడుతున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.